తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను కనువిందు చేస్తోంది. ఈ పుష్ప ప్రదర్శనలో రామాయణం, మహాభారతంలోని అనేక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు వివరించే కళాఖండాలు, ఆకృతులు సందర్శకుల మనస్సు దోచుకుంటున్నాయి. రంగురంగుల పుష్పాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దీనికి తోడు మహాభారతంలోని కీలక ఘట్టాలు, నీటిలో దాగి ఉన్న దుర్యోధనుణ్ణి శ్రీకృష్ణుడు, పాండవులు కలిసి బయటకు రప్పించడం, శిశుపాలుడు సంహారం, పాండురంగని రూపంలో దర్శనమిచ్చే శ్రీకృష్ణుడు, శూర్పణకు ముక్కు కోస్తున్న లక్ష్మణుడు, రామాయణంలోని ఘట్టాలు, రామసేతు నిర్మిస్తున్న వానరాలు, హనుమంతుని విశ్వరూపం, బలిచక్రవర్తి తలపై 3వ అడుగు పెడుతున్న వామనుడు, శ్రీ లక్ష్మీ వరాహస్వామి సైతిక శిల్పం, శ్రీవారి ఆలయ నమూనా తదితర అపురూపమైన కళాఖండాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శనశాలను చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ ప్రదర్శనను తిరుమల తిరుపతి ప్రత్యేక అథారిటీ చైర్మన్ జగదీష్ చందర్ శర్మ, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎంజీ గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు, పీఆర్ఓ రవి, మ్యూజియం అధికారి విజయకుమార్, డీఎఫ్ఓ శివప్రసాద్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో.